ఆగ్రి గోల్డ్ తను పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు, వాళ్ళకి డబ్బులు ఇస్తామని. తను వచ్చిన తర్వాత ఒకసారి చెల్లింపులు చేశారు, అది 10,000 లోపు ఉన్నటువంటి. ఆ తర్వాత నుంచి అది పక్కకి వెళ్ళిపోయింది, తర్వాత ఇస్తారు అన్నటువంటిది ఆగిపోయింది. ఇప్పుడు ఈనాడు దాన్ని ప్రొజెక్ట్ చేసింది. అసలు సమస్య ఏంటంటే వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చేద్దాం ప్రభుత్వం నుంచి, ఆ ఆస్తులమ్మి తీసుకుందామంటే కోర్టులు సీరియస్గా తీసుకో. దీని ఆస్తులు ఎక్కడెక్కడో ఉన్నాయి, మొత్తం కలిపితే కనుక తీర్చేయచ్చు. కానీ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో ఎట్లయితే హాయిలాండ్ లాంటి వాటిని వ్యక్తిగతంగా కుమ్మేశారు, బోలెడన్ని ఆస్తులకు సంబంధించి అప్పటిదాకా సంస్థలో పేరుతో వచ్చే ఆస్తులను ఏం చేశారు, డైరెక్టర్ల పేరుతో కొన్నారు. దాన్ని ఎలా తెలివిగా మార్చేసుకున్నారు, ఆ డైరెక్టర్ల పేర్లతో ఉన్నటువంటి ఆస్తుల్ని వీళ్ళ నాయకులు కొనేసుకున్నారు. కొనేసుకోవటమే ఉంది, వాళ్ళ దగ్గర ₹1,00,00,000 ఉంటే 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి తీసేసుకోండి, లేదా బెదిరించి లాక్కున్నారు. అవి దాని మీద ఇక్కడ రావు. ఇక సంస్థ తరపున ఉన్నటువంటి సొమ్ములు తక్కువ. అందుకని యనమల రామకృష్ణుడు చెప్పింది ఆ రోజున, వాళ్ళ అప్పులన్నీ తీర్చగా పైన ఇంకో ₹30 మిగులుతుంది అన్న దశ నుంచి చివరికి ₹20 కూడా రావు అన్నటువంటి స్టేజ్కి తీసుకొచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మొదట కొంత ఇచ్చారు, మిగతాది ఏది అని అడుగుతున్నారు. కరెక్ట్, అడగడంలో తప్పులేదు. మరి జగన్ సర్కార్ ఏం చెప్తుందో చూద్దాం.